స్తోత్రం నాయన. మహాపరిశుద్ధుడ, గొప్ప దేవ, ఈ ఘనమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మంచి సమయంలో దేవగ తండ్రి అనేక మందిని దాసులు, పెద్దలు, అలాగే బిడ్డలు, సంఘ విశ్వాసులు అందరూ చేరి ప్రాముఖ్యంగా అదిగో తండ్రి సన్నిధికి చేరిన స్వర్ణ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకున్నామయ్యా. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరమన్నాం కనుక దేవగ తండ్రి ఈ దాసుని జ్ఞాపకం చేసుకుని వారి జీవితంలో జరిగిన మధుర స్మృతులను జ్ఞాపకం చేసుకున్నాం. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ లేఖలో మీరు చెప్పినట్లు మరణము అందరికీ వచ్చినన్నాం కదా, ఒకరి ముందు ఒకరి వెనుక. మరణమునకు వయసుతో మరి తారతమ్యం మీద సంబంధం లేదు కనుక ముందుగా చేరిన వారు ధన్యులు అంటున్నావు కనుక తండ్రి దేవాగతమైనటువంటి ధన్యకరమైన జీవితంలోకి వచ్చేసిన ఈ కుమారుని వారి కుటుంబాన్ని మరొకసారి మేము జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. ఇక విడిచి వెళ్ళిన బిడ్డ దేవ మరి బిడ్డను అలాగే వారి కాళ్ళుని వారికి ఇచ్చిన మరొకరికి ధన్యం మీ చేతులు ప్రత్యేకంగా అప్పగిస్తున్నాం. ఈ దినం నుంచి వారికి మీరే తండ్రి, బిడ్డకు నీవే తండ్రిగా నీవే తల్లిగా ఉండి బిడ్డను ఆదరించమని వచ్చినానయ్యా. అన్ని విషయాల్లో దేవా బిడ్డను మీరు మేలు చేయండి, నీకు పంపించండి. అలాగే వారి బంధువర్గారు, వారికి రక్త సంబంధులు వారందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ కుడికను ఇంత జయకరంగా జరిగించావయ్యా. దేవ దిక్కు లేని వారికి నేనే దిక్కు అని సెలవిచ్చే విధంగా దేవగతన్ని మీరే దిక్కుగా ఉండి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఇంత జయకరంగా మహిమకరంగా అలాగే కుటుంబానికి కూడా ఆశీర్వాదకరంగా జరిగించినందుకు నీకే వందనాలు చెల్లిస్తూ దేవాగో తండ్రి మరి ఈ దినమే వారి తల్లి గారు జ్ఞాపక దినం కూడా ఆ తల్లి నీసని చేరింది. వారు కూడా ఈ లోకంలో మరి ఎంత ఘనంగానే ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ దేవ అనేక ఆస్తిపాస్తులు కలిగి జీవించారయ్యా. అటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటా మా అందరికీ ఆశీర్వాదం కనుక మరొకసారి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సభను యుగతని మీ చేతులకు అప్పగిస్తూ జరగబోయే కార్యక్రమాన్ని కూడా మీరే మా ముందు ఉండి జయకరంగా జరిగించమని నీవే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడు గొర్రెల గొప్ప కాపురియగు యేసు క్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణ సమాధానము, ప్రియులు స్వర్ణ కుమారు గారు విడిచి వెళ్ళినటువంటి ప్రియ కుమార్తె ప్యారి, అలాగే తన భర్త రాజు, ఇద్దరు ఆడబిడ్డలు, ప్రత్యేకంగా వారి పెద్దన్న గారు వసంత్ కుమార్ గారు విదేశములలో ఉన్న ప్రభువ వారి సత్యమణి వారి బిడ్డలకు, అలాగే స్థానిక బంధువులకు, ఇదిగో ప్రభువ రేచల్ గారు, డాక్టర్ రేచల్ గారి కుటుంబానికి, కూడి వచ్చిన అందరికీ ఈ ఆశీర్వాదాలు దీవెనలు సదా తోడై నడిపించి కాపాడి ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయ, సిలువ రక్తమే జయ. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. మరొకసారి ప్యారికి, రాజుకు మా ప్రత్యేక ఆశీర్వాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించి, తల్లి గారు రాజు తల్లి గారికి కూడా వందనాలండి. థ్యాంక్ యూ. అందరికి అక్కడికి వచ్చేసిన దయచేసి అక్కడ భోజనాలు చేసుకుని చక్కగా